నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, బాసర ఆలయంలో చోరీ అయిన కిరీటం దొరికింది. అమ్మ జ్ఞాన సరస్వతి మాత, చదువుల తల్లి, కోట్లాది మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించితే వాళ్ళు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు అమ్మ దయతోటి. అటువంటి తల్లి, ఆ తల్లి కిరీటం దొంగలు ఎత్తుకొని పోయారు. అయినా పోలీసులు చాకచక్యంగా వాళ్ళు అమ్ముతున్న సమయంలో రైల్లో దొరికించుకొని వాళ్ళని అరెస్ట్ చేసి అమ్మవారి కిరీటం, ఇంకొక వస్తువు వాళ్ళు తీసుకున్నారు. పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇవాళ అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఎక్కడ రైల్వే లైన్ దగ్గర ఉంటుందో ఆ దగ్గర ఉన్నట్టు రైలు స్టేషన్కు దగ్గర ఉన్న ఆలయాల్లో చోరీ చేసేటువంటి మనస్తత్వం ఆ దొంగలకు. అమ్మ ఏం చేసింది? దొరకబట్టించింది. తన ఆభరణాలు, తన కిరీటం మళ్ళీ తెచ్చుకుంది అమ్మ. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం ప్రేక్షకులారా. ఎంతో పవిత్రమైన బాసర ఆలయంలో పెద్ద వెండి కిరీటం దొంగతనం జరిగినట్లు కంప్లైంట్ వచ్చిందన్నారు ఎస్పీ గారు. విచారణ చేపట్టగా ఇది అంతర్రాష్ట్ర దొంగల పనిగా గుర్తించినట్లు వెల్లడించారు. దొంగతనం చేసినోళ్లను బల్లపు ఏడుకొండలు, గైని రామకృష్ణ, కొడమ ఆనంద్గా గుర్తించినట్లు ఆమె ప్రకటించింది. రైల్వే సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోని ఆలయం చోరీ చేయటం వీళ్ళకు ప్రత్యేకమైన బుద్ధి, దుర్బుద్ధి. అది మంచి బుద్ధి కాదు, దుర్బుద్ధి. బాసర ఆలయంలో కొట్టేసిన వస్తువులను అమ్మటం కోసం రైలులో నాందేడ్ వెళ్తుండగా పట్టుకున్నామని, వారి నుంచి 1 కిలో 220 గ్రాముల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టి, అమ్మకు కాళ్లకు వేసేటువంటి పట్టిని స్వాధీనం చేసుకున్నట్లు జానకి శర్మ, నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆమె ప్రకటించింది. బాసర ఆలయంలో చోరీ జరిగిన వెంటనే దొంగల గాలింపు కోసం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, అత్యంత వేగంగా కేసును ఛేదించామని వివరించారు. అయితే చాలా తక్కువ సమయంలో ఎంతో చాకచక్యంగా దొంగలను పట్టుకొని వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులను అభినందిస్తూ ప్రోత్సాహకాలు అందించారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఒక రకంగా అద్భుతం. దొంగతనం జరిగితే దొంగలు దొరికినా కూడా రికవరీ అవ్వడం, మళ్ళీ బాధితులకు అందడం అనేది తక్కువ. కొన్ని సందర్భాల్లో వస్తువులు వాళ్ళు దొంగలు మాయం చేసి వాళ్ళ దగ్గర ఏం దొరికినప్పుడు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? రికవరీ సాధ్యం కాకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో పోలీసుల చాకచక్యమే కానివ్వండి, నిస్వార్థ సేవనే కానివ్వండి, అది అమ్మవారిది అని వాళ్ళు భావించే కానీ హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇవాళ అమ్మకు ఆమె ధరించేటువంటి కిరీటం అమ్మకే. భక్తుడు ఎన్ని కోట్ల రూపాయల వస్తువు దేవుళ్ళకి ఇచ్చినా అది దేవుళ్ళ హక్కు, వాళ్ళదే సొత్తు. ఇంకెవడు కూడా దాన్ని తీసేయడానికి వీల్లేదు. మన గతంలో అనుకున్నాం. ఆలయ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్లు, అధ్యక్షునితో పాటు చైర్మన్తో పాటు అవసరం కోసం దేవునికి ఇచ్చిన ఆభరణాలన్నీ కూడా కుదబెట్టినటువంటి మహానుభావులు, పుణ్యాత్ములు. ఆ స్టోరీ మనకు తెలుసు, చెప్పినాం మనం ఆ వార్త. అటువంటిది తప్పు. తులం వెండి ఇచ్చిన అమ్మకు అమ్మవారిదే, దేవుందే. ఏ దేవుడైనా పర్వాలేదు. భక్తులు ఇచ్చినటువంటి కానుకలన్నీ దేవునియే. వాటిని వాళ్ళ అవసరాల కోసం బ్యాంకులలో తాకట్టు పెట్టడం అనేది అత్యంత దుర్మార్గం. అది ఎవరు దొంగతనం చేసినా దొరకక తప్పదు. ఒకసారి మనం ఎస్పీ గారు ఏమన్నారు అనేది ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. కిరీటాన్ని దొంగలు తీసుకొని పోయారు. ముందే తీసుకెళ్ళి అక్కడ కొట్టి దాన్ని డబ్బులను తీసుకొని వ్యాసగం దగ్గర వదిలేసి వెళ్ళారు. తర్వాత ఆ రోజు మనం స్పెషల్ టీమ్ను అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత హరిహర్ నాయక్, సిఐసి బాసర సిఓ వీళ్ళందరూ కలిపి చాలా కష్టపడ్డారు. మన స్టాఫ్ అందరూ కూడా, వీళ్ళందరూ వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక 6 టీమ్స్ తయారు చేశాము. వాళ్ళందరినీ నాందేడు, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర, కామారెడ్డి, నిజామాబాద్ ఈ ఏరియాస్లో మనమంతా టీమ్స్గా తిరిగి వాళ్ళు ఎవరైతే ఇది చేసి ఉంటారో అన్నది చేయడం జరిగింది. ఇందులో ప్రూఫ్ ఏం లేవు, ఒక చిన్న సీసీ ఫుటేజ్ మాత్రం ఉంది. అది కూడా వాళ్ళ ఫేస్ కవర్ అయి ఉన్నది. సో
దీన్నంతా కూడా మేము హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఛేదించడం జరిగింది కేసు. ఎవరెవరైతే ఇదివరకు ఈ టెంపుల్ అఫెన్సెస్ చేశారో ఆపరేటర్స్ అందరూ డీటెయిల్స్ తీసుకొని చాలా డీప్గా వర్కౌట్ చేశారు మా ఆఫీసర్స్. దీనిలో మాకు ఫస్ట్ క్లూ వచ్చింది. వచ్చాక తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తే ఇది అంతా కూడా కేసు ఛేదించడం జరిగింది. చూశారు కదా ప్రేక్షకులారా, ఎస్పీ గారు ఒక దైవం, అమ్మవారు, మహా గొప్పనైనటువంటి తల్లి, కిరీటం స్వాధీనం చేసుకున్నందుకు ఆమె డీటెయిల్స్ సూక్ష్మంగా చెప్పిన ఈ చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు కూడా తగినటువంటి పారితోషికాలు, వారి భవిష్యత్తులో కూడా వాళ్ళ సర్వీసులో కూడా సమున్నతమైనటువంటి స్థానం, ప్రమోషన్లకు కూడా ఆస్కారం ఉండే అవకాశం కల్పిస్తున్నట్లుగా ఎస్పీ ప్రకటించారు. ఇది ఎంత గొప్పనైన విషయం ప్రేక్షకులారా. మీకు కూడా ఎక్కడైనా ఆలయ కమిటీ వాళ్ళు ఏదైనా నిర్వాహకం చేస్తూ ఉంటే, వాళ్ళు దేవునికి సంబంధించిన వస్తువులు ఏమైనా కుదబెట్టే ప్రయత్నాలు చేస్తుంటే దయచేసి మాకు తెలియజేయండి. మేము వాళ్ళను ఆపే ప్రయత్నం మా రిఫ్లెక్షన్ చేస్తుంది. దైవం సొమ్మును ఎవడూ కూడా తాకట్టు పెట్టడానికి వీలు లేదు. దొంగతనం చేసిన ఆ దొంగలను అమ్మవారు కానీ దేవుళ్ళు కానీ దొరికిస్తారు. హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు ఉన్నటువంటి గొప్పనైన శక్తి కుదబెట్టినా దొరికిస్తుంది. దొంగతనం చేయాలనుకున్న దొంగలు దొరకబెట్టేటువంటి శక్తి మన హిందూ దేవతలకు ఉన్నదా లేదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.